క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రీస్తు మనుషులను పాపం నుంచి విడిపించడానికి ఈ భూమి మీదకి నరావతారిగా దిగి వచ్చాడు. అసలు మనిషి పాపంలో ఎప్పుడు పడ్డాడు? మనిషి ఎప్పుడు దేవుని నుంచి దూరం అయ్యాడు? మీ అందరికీ తెలుసు. ఆదాము హవ్వలు దేవుని చేత సృష్టించబడినప్పుడు దేవుడు వాడితో ప్రతిరోజు చల్లపూట వేళ వచ్చి మాట్లాడుతూ వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చేవాడంటే ఓ మహిమనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఈ లోకాన్నంతటిని పరిపాలన చేసే అధికారాన్ని మానవునికి ఇచ్చాడు. దేవదూతలను దేవుడు తన స్వరూపంలో చేసుకోలేదు, మనుషుల్ని తన స్వహస్తాలతో తన స్వరూపంలో చేసుకుని వారికి దేవుని యొక్క ఆత్మను అనుగ్రహించాడు. ఎప్పుడైతే మనిషి దేవుడి నుంచి దూరంగా వెళ్ళాడు, మీరు ఇందాక ఆ సాంగ్లో మీరు గమనిస్తే ఫస్ట్ వచ్చిన వ్యక్తి మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మన అందరి జీవితానికి రిప్రజెంటేటివ్గా కుర్రాడు ఉన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి చుట్టూ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు చూసారా? వాళ్ళందరూ ఈ భూమి మీద పడద్రోయబడినటువంటి దేవదూతలు, దురాత్మ సమూహాలు మనిషిని పట్టుకున్నాయి. ఎప్పుడు పట్టుకున్నాయి? ఆ మనిషి మధ్యలో వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు వస్తూ ఉన్నాడు చూడండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మనిషిని దగ్గరగా వచ్చి తనతో ఉండాలి అని, తనతో కలిసి జీవించాలని, తన మహిమను కలిగి జీవించాలి అని, ఈ లోకాన్నంతా కూడా పరిపాలన చేయాలని మనిషిని తయారు చేస్తే ఈ మనిషి దేవుని హస్తాల్లో నుంచి దూరంగా జారిపోయాడు. దేవుడు చెయ్యొద్దు అని పని చేయటాన్ని బట్టి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాడో ఈ పడద్రోయబడిన దురాత్మ సమూహాలన్నీ కూడా వాళ్ళందరికీ హెడ్ వెనకాల కనిపించాడు, రెండు కొమ్ములు పెట్టుకుని. వాడు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. వాడికి చాలామంది సమూహాలు ఉన్నాయి, దురాత్మ సమూహాలు. వాటిని మనిషి మీదకి వదులుతూ ఉన్నాడు. ఆ మనిషిని చివరికి ఎలాంటి స్థితిలోకి తీసుకువెళ్ళాడు అంటే కన్నులు కూడా కనిపించని స్థితి. హల్లెలూయా. మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించే స్థితి. అంతకుముందు దేవునితో స్పష్టంగా మాట్లాడే అనుభవం మానవుంది, దేవుని మహిమను కలిగి ఉన్న అనుభవం. సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా మానవుని మాట వినేవి. సింహం కూర్చోమంటే కూర్చునేది. అంత అధికారం కలిగిన మానవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులకి భయపడే పరిస్థితుల్లోకి వచ్చాడు. కారణం ఏంటంటే దేవుని నుంచి మానవుడు దూరంగా జరిగాడు. దేవుని నుంచి దూరంగా జరగడం అంటే ఏంటో తెలుసా? దేవుని మాటను వినకుండా మన సొంత చిత్తాన్ని నెరవేర్చడమే, మన ఇష్టాన్ని నెరవేర్చడమే. అపవాది స్వరాన్ని ఎప్పుడైతే సర్పరూపంలో వచ్చిన అపవాది స్వరాన్ని ఎప్పుడైతే హవ్వమ్మ విందో, ఆ పండు తిందో, తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చిందో, అక్కడే అపవాది వాళ్ళని ఆక్యుపై చేశాడు. అపవాది స్వాధీనంలోనికి మనుషుడు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూడా మనిషి తనకున్న మహిమను పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, దేవునితో ఉన్న సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మరలా ఆ సహవాసాన్ని పునరుద్ధరించడానికే యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. మీకు విషయం తెలుసో తెలీదో, పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ పంచభూతాలను మానవుని దేహంలో దేవుడు ఉంచాడు. పంచభూతాలు కూడా మానవునికి లోబడతాయి. యేసుక్రీస్తు ప్రభు శరీరంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు వర్షాన్ని ఆపాడు, సముద్రాన్ని నిమ్మలింపజేశాడు, ప్రకృతి కూడా ఆయన మాట వింది. కారణం ఏంటంటే మానవునిలో పంచభూతాల్లో ఒకటైన భూమి ఉంది, మట్టి ఉంది. మట్టితోనైనా మనిషిని తయారు చేసింది. ఒకరోజు స్నానం చేయకపోతే మన శరీరంలో నుంచి ఏమొస్తుంది? మట్టే వస్తుంది కదా. సో మట్టి మనలో ఉంది, పంచభూతాల్లో ఒకటైన భూమి మనలో ఉంది. తర్వాత ఏంటి? రెండవది నీరు. మన బాడీలో 75% వాటర్తోనే దేవుడు నింపాడు. మనం తయారు చేసిందే వాటర్తో, లోపల ఫ్లూయిడ్స్ ఉంటాయి. వాటర్ మనలో ఉంది, భూమి ఉంది, నీరు ఉంది. ఆ నెక్స్ట్ ఏంటి? అగ్ని, వేడి. మన బాడీకి ఒక టెంపరేచర్ ఇచ్చాడు దేవుడు, లేదా ఉందా? మన బాడీ చల్లబడిపోయిందంటే ప్రాణం పోయినట్టే. మనం బ్రతికున్నామంటే మనకు ఒక సర్టెన్ టెంపరేచర్ లెవెల్ మనలో ఉంటుంది. అది కొంచెం ఎక్సీడ్ అయ్యి ఎక్కువైందంటే ఫీవర్ వచ్చింది అని. అంటే బాడీలో దేవుడే ఉంచాడు వేడి, ఉష్ణాన్ని కూడా ఉంచాడు. గాలి, నీరు, నిప్పు. నెక్స్ట్ ఇంకేముంది? భూమి. గాలి అన్నాను కదా. గాలి అంటే ఏంటి? మనం గాలి పీల్చుకోకుండా బ్రతకగలమా? పంచభూతాల్లో ఒకటైన గాలి కూడా మన దేహంలోనే ఉంది. చివరికి ఆకాశం. ఆకాశం అంటే ఆత్మకు సాదృశ్యంగా ఉంది. సో మన బాడీలోనే దేవుడే ఉంచాడు, పంచభూతాలను ఉంచాడు. అవన్నీ మన మాట వినాలి. కానీ ఇప్పుడు మానవుడు పంచభూతాలకి భయపడిపోతున్నాడు. తుఫాన్ వస్తుంటే భయం, వర్షం వస్తే భయం, వ్యవసాయం చేస్తే అది ఆరుగాలాలు కష్టపడి చేతికి అందుతుందో లేదో భయం. కారణం ఏంటంటే దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేసిన మానవుడు దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోయి తన మనసుకు నచ్చినవి విచ్చలవిడితనంగా చేస్తూ తిరుగుతున్న మానవుడు పంచభూతాలకు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సృష్టికి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సృష్టి మీద అధికారం చేయవలసిన మానవుడు ఆ అధికారాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? దేవునికి దూరం అవడాన్ని బట్టి ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దానిని మరలా పునరుద్ధరించడానికే యేసుక్రీస్తు ప్రభువు 25 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే అంతకుముందు ఆయన లేడా?
దేవుడు అనేవాడు 2025 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద ఉన్నాడు, అంతకుముందు ఆయన లేడా అంటే అలా అనకూడదు. ఆయన ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టి మొత్తాన్ని కూడా సృజించిన ఆ దేవుడు నరావతారిగా 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. కానీ అంతకుముందు ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా సృష్టి లేదు. ఆయన నోటి మాట చేత సర్వ సృష్టి కలిగింది. హల్లెలూయా. కలుగునుగాక అంటే సృష్టి అంతా కలిగింది, కానీ మానవుడు మాత్రం కలుగునుగాక అనలేదండి. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? నేల మంటిని తీసి తన స్వహస్తాలతో బొమ్మగా తయారు చేసి తన జీవవాయువును మనలోనికి ఊది, అంత ప్రేమ మనమంటే. దేవదూతలు పాపం చేస్తే వాళ్ళని త్రోసివేశాడు, కింద పడిపోయారు వాళ్ళు, ఇప్పుడు దురాత్మ సమూహాలుగా ఉన్నారు. కానీ మానవుడు పాపం చేస్తే ఆ మానవుణ్ణి పాపంలో నుంచి విడిపించడానికి, మరలా మానవుణ్ణి దేవునికి సమీపంగా తీసుకురావడానికి ఆయనే మనిషిగా మారి భూమి మీదకి వచ్చేసాడు. ఒకసారి అందరూ చప్పట్లు కొడితే దేవునికి మహిమ చెప్తారు. హల్లెలూయా. దేవుడు మనుషుల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆ మనుషుడు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మరలా వచ్చి నా దగ్గరికి రా అన్నాడు. ఇప్పుడు నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? మనం ఆల్రెడీ ఇందాక కనిపించిన కుర్రవాళ్ళలాగా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాం. రకరకాల చుట్టూ ఉన్న దురాత్మ సమూహాలు ఏంటో యూత్కి ఇప్పుడు నేను చెప్పాలంటే పెద్ద దురాత్మ ఇందులోనే ఉంది. బోల్డ్ సమూహాలు ఉన్నాయి ఇందులో. చదువుకుంటానికి ఫోన్ తీస్తారు, అందులో నుంచి ఎటు వెళ్తారు? యూట్యూబ్లో దేవుని పాటలు విందామని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? అపవాది వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళట్లా, ఇప్పుడు ఇంట్లోనే పాకెట్లోనే బంధించేసి ఉంచింది. మీరు ఇందాక గమనించారా? యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్న కుర్రవాడు వచ్చి తన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించిన క్లాత్ను తీసివేశాడా? నల్ల గుడ్డను తీసివేశాడా? మనోనేత్రాలకి మనకి గుడ్డితనం ఆల్రెడీ కలిగింది. ఆ గుడ్డితనంలో మనం దీన్నే చూస్తాం. లోకంలో ఉన్నదాన్ని, పాపంలో ఉన్నదాన్ని. ఇది మనకి చాలా ప్రీతికరంగా ఉంటుంది. దేవుని మాట మనకి ప్రీతికరంగా ఉండదు. దేవుడు చేసిన త్యాగం, దేవుని సన్నిధి మనకి ఎంతమాత్రం సంతోషాన్ని ఇవ్వదు. కానీ టీవీ సీరియళ్ళు, కుర్రోళ్ళకి పబ్జీ గేమ్లు, చాటింగ్లు, చీటింగ్లు చాలా ఉన్నాయి. లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్దది. అంతా కూడా అపవాదిమయమైపోయింది. సో ఈ రాత్రి ఈ సేవకుడు ఈ మీటింగ్స్ ద్వారా చెప్పేది ఏంటంటే, మనం ఆల్రెడీ చాలా దురాత్మల చేత, దురాత్మలంటే ఏదో నల్లగా డ్రెస్ వేసుకుని మన చుట్టూ కనపడరు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలని వాళ్ళు అలా వచ్చారు. మనలో ఉండేటువంటి దుర్వ్యసనాలు, అలవాట్లు, చెడ్డ తలంపులు, మనల్ని చెడు క్రియల్లోనికి ప్రోత్సహించేటువంటి చెడు తలంపులు, అవి మనల్ని ఆల్రెడీ ఆక్యుపై చేసేసినాయి. మన కంట్రోల్లో మనం ఉన్నాం అనుకుంటున్నావా? ఏమంటే ఒక్కసారి ఈ గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ గురించి మీరు ఒక్క సెకండ్ అన్నా ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఖాళీగా ఉంటారా అసలు మీరు? ఖాళీ దొరికితే వాట్సాప్లో ఎవరు మెసేజ్ పెట్టారు? ఫేస్బుక్లో ఎవరు? నాకు ఎన్ని లైక్లు ఉన్నాయి? ఇన్స్టాలో ఎవరు చూశారు? ఖాళీ దొరికితే నా స్టేటస్ ఎంతమంది చూశారు? స్టేటస్ వెళ్ళిందా? వెళ్ళలేదు. ఇప్పుడు నేను స్టేటస్ ఏం పెట్టాలి? సెల్ఫీ ఎక్కడ తీసుకోవాలి? అసలు మనల్ని ఖాళీగా ఎక్కడ ఉంచుతుందండి? అది ఆల్రెడీ ఆక్యుపైడ్. సాతానుతో మనం బాగా ఆక్యుపై చేయబడ్డాం. ఇప్పుడు ఆ సాతాను బంధకాల్లో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే మీరు ఆ దేవాది దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన వాకిట తలుపు నిలిచి తలుపు తడుతూ ఉన్నాడంట. నన్ను చేర్చుకుంటావా? ఈరోజు కూడా, ఈ రాత్రి కూడా మీ హృదయం దగ్గరకు వచ్చి ఆయన మీ హృదయపు తలుపును తెరుతూ ఉన్నాడు. నన్ను చేర్చుకో. ఇంకా ఎంతకాలం ఆ సెల్ ఫోన్తో సమయాన్ని వృధా చేస్తావు? ఎంతకాలం నీ యవ్వన బలాన్ని పాపానికి అప్పగిస్తావు? సంసోనికి ఎలాంటి బలం ఇచ్చాడు దేవుడు? దాన్ని పాపానికి అప్పగించి దేవుని మహిమను పోగొట్టుకున్నట్టుగా మనం కూడా, ఎస్పెషల్లీ యూత్, యవ్వనస్తులు, ఇప్పుడు ఇక్కడ స్కిట్ చేసిన పిల్లలు ఉన్నారు కదా, ఆ యూత్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ బంధకాలకి ఏం అతీతులు కాదు. ప్రతి ఒక్కరికి ఆ బంధకాలు ఉన్నాయి. వాటి నుంచి మనం బయటపడాలంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తే ఆ మార్గం. ఆయన అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం. మీరు జీవించాలి అంటే, ఆ బంధకాలన్నింటిలో నుంచి మీరు బయటకు రావాలి అంటే యేసుక్రీస్తు వైపు మీరు తిరగాలి. ఈ సంతోషకరమైన, మహా సంతోషకరమైనటువంటి ఈ సువార్తను ఈరోజు ఇక్కడ దైవజనులు మనందరికి అందిస్తూ ఉన్నారు. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అనగా, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈరోజు వర్తమానం ఏంటయ్యా మనకంటే, మనము దేవుని యొక్క మహా ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. లోకంలో మనం ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధితో, నీతితో ఉండాలి. ఆ స్వస్థ బుద్ధి, నీతి మనకు కావాలి అంటే దేవునికి సమీపంగా మనం రావాలి. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ ఆనందాన్ని అందరికీ తీసుకొచ్చాడు. ఇది మహా సంతోషకరమైన సువార్తమానం అంట, మహా సంతోషం అంట, మహా పండగ ఇది.